నా పేరు చిన్నేపల్లి మసూద్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అనేటువంటిది మన మీడియా ప్రజలు, మీడియా సోదరులందరూ కూడా గమనించారు. ఈరోజు మనకు దగ్గరలో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి, అతి పురాతనమైనటువంటి ఒక ఆలయం పైన సాక్షాత్తు ఈవో గారి ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడిని గురించి ఈరోజు మనం అందరం కూడా యావత్ ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం, ఈ ఆలయం యొక్క ప్రాచుర్యాన్ని మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో స్టార్ట్ చేసి క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఈ యొక్క కట్టడాలని ముగించినటువంటి పరిస్థితి. ఇంత పురాతనమైనటువంటి ఆలయంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా దానిపైన ఉన్నటువంటి కలశాలని రిమూవ్ చేసి టెంపుల్ని రెన్యువేట్ చేస్తున్నామనేటువంటి ఒక మాటని చెప్పడం అనేటువంటి దౌర్భాగ్యం. ఈవో గారిని ప్రశ్నిస్తే ఈవో గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అసలు అక్కడ జరిగేటువంటి కలశాలు రిమూవ్ చేసేటువంటి సందర్భంలో నేను లేను, నాకు తెలియదు, దాని మీద నాకు అవగాహన లేదు అంటారు. ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థపతిని నాతో మాట్లాడమని చెప్పి ఈవో గారు పంపించారు. ఆయన వచ్చి, స్థపతి గారు వచ్చి, మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులతో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క ఆదేశాల మేరకు మేము దీన్ని పునర్నిర్మాణం చేశాము, ఈ యొక్క టెంపుల్ని మేము పునరుద్ధరించాము అనేటువంటి మాట చెప్పారు. మీరు ఈ యొక్క కలశాలను తీసేటప్పుడు ఏ విధమైనటువంటి పంచనామా నిర్వహించారు అన్నటువంటి మాటకు మాత్రం నాకు ఇదేం సంబంధం లేదు, నేను కాంట్రాక్ట్ ఉంది, నాకేం తెలియదు, మీరు ఏదన్నా కావాలంటే మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కానీ లేకపోతే దేవాదాయ శాఖని కానీ అడగండి అని చెప్పి ఆయన మొక్కు చాటేశారు. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితేమో దేవాదాయ శాఖ అడగమంటున్నారు, దేవాదాయ శాఖ సాక్షాత్తు ఈవో గారిని అడిగితే ఏమో నాకేం సంబంధం లేదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని అడగమంటున్నారు. నేను సూటిగా ఈ రెండు డిపార్ట్మెంట్లని, ఈ డిపార్ట్మెంట్లకి అధిపతులు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ యొక్క ఎండోమెంట్, ఈ యొక్క దేవాదాయ శాఖకి అధిపతి అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు మంత్రి, దానికన్నా పైనటువంటి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదా? దీనికి కనీసం ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని పునరుద్ధరించేటప్పుడు ముఖ్యమంత్రికి కానీ, సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రికి కానీ, నేను సనాతన ధర్ముడైనటువంటి ఊగిపోయేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సకల శాఖ మంత్రిగా పాలిస్తున్నటువంటి లోకేష్కి కానీ తెలియదు.